హై గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సో కోహ్లీ సూపర్ ఫామ్ కంటిన్యూ అవుతుంది. మరొకసారి చేజ్ మాస్టర్ ఇండియాని ఒక చేజ్లో గెలిపించాడు. ఒకటే చేంజ్ ఏంటంటే చివరి దాకా లేకపోవడం. సో కోహ్లీ చివరి దాకా లేకపోయేసరికి, సెంచరీ కూడా కంప్లీట్ చేయకపోయేసరికి కొద్దిగా ఇన్నింగ్స్ కొంచెం ఓబుల్ అయింది. సో కొంత టెన్షన్ క్రియేట్ అయింది చివరిలో. న్యూజిలాండ్ బాగా కంబ్యాక్ అయ్యారు, ముఖ్యంగా కైల్ జెమిసన్ బౌల్డ్ బ్యూటిఫుల్ స్పెల్, సెకండ్ స్పెల్. బట్ స్టిల్ కేఎల్ రాహుల్ చాలా కామ్ ప్రెజెన్స్తో అతను ఇండియాకి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే అవసరమైన విజయం అందించాడు. బట్ స్టిల్ ఇట్ వాస్ కోహ్లీస్ మ్యాచ్ ఆల్ ద వే. కోహ్లీ ఆడుతున్న తీరు ఇప్పుడు మనం అంటాం కదా 60లో 20 అన్నట్టుగా, అలాగే కోహ్లీ 2026లో 2016కి వెళ్ళిపోయాడు. 2016లో అతను ఎంత బాగా ఆడు, ప్రాబ్లీ దట్ వాజ్ హిస్ బెస్ట్ ఇయర్. 2016లో ఎంత మంచి ఫామ్లో కనిపించాడు. 26లో స్టార్టింగ్లో ఫస్ట్ మ్యాచ్లో కూడా అదే రకమైన ఫామ్లో కనిపించాడు. ఈవెన్ లాస్ట్ మన డిసెంబర్లో కూడా చూసాం కదా, సౌత్ ఆఫ్రికాతో కూడా అద్భుతంగా అతను బ్యాటింగ్ చేయడం, తర్వాత విజయ్ హజారేలో అదే ఫామ్ కంటిన్యూ చేయడం. సో సేమ్ థింగ్ కంటిన్యూడ్. ఈ లుక్ సో అష్యూర్డ్, సో కామ్, సో పర్ఫెక్ట్ ఇన్ వాట్ ఎవర్ ఇట్ డస్. అతను ఎప్పటిలాగే ప్లేస్మెంట్ కానీ, పియర్సింగ్ ద గ్యాప్స్, కొన్ని మంచి షాట్స్ కొట్టడం కానీ, అకేషనల్గా గోయింగ్ డౌన్ ద పిచ్ అండ్ గోయింగ్ ఫర్ దోస్ బిగ్ లాఫ్టెడ్ డ్రైవ్స్. సో కోహ్లీ చాలా సుప్రీం టచ్లో కనిపించాడు. ఓన్లీ అదొక్కటే ఏంటంటే సెంచరీ కంప్లీట్ కాలేదు, కానీ మ్యాచ్ తర్వాత అదే చెప్పాడు. ఇప్పుడు నేను ఆడుతున్న తీరు, ఇప్పుడు చాలా మంచి ఫామ్లో ఉన్నాను, బట్ మైల్ స్టోన్స్ గురించి ఆలోచించట్లేదని చెప్పాడు. సో మైల్ స్టోన్స్ 54th ODI 100 వచ్చేది, నేను అదే 90sకి వచ్చి, కానీ మనం అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం. సో ఈ విధంగా ఆడుతుంటే సచిన్ 100 దగ్గరికి వస్తాయన్నట్టుగా మనకు అనిపించింది. బట్ దట్ వాజ్ నాట్ టు బి ఈసారి ఇన్నింగ్స్లో. బట్ ది స్టైల్, అతను ఆడిన తీరు, ఫ్రమ్ బాల్ 1 వచ్చి రావడంతోనే ఒక స్ట్రైట్గా మిడ్ ఆన్ వైఫ్ కొట్టిన డ్రైవ్, దట్ షోడ్ హిస్ ఫామ్ ఫస్ట్లోనే. అండ్ సంజయ్ మాంజ్రేకర్ గురించి మనం ప్రివ్యూలో కూడా మాట్లాడుకున్నాం. సంజయ్ మాంజ్రేకర్ ఈజీ ఫార్మాట్ ఎంచుకున్నాడు, టెస్ట్ మ్యాచ్లో డిఫికల్ట్ ఫార్మాట్ వదిలేశాడు కోహ్లీ అని చెప్పి అనవసరమైన కామెంట్ చేశాడు కదా. సో అది ఈజీ ఫార్మాట్ కాదు, దిస్ ఇస్ నాట్ అన్ ఈజీ ఫార్మాట్. కోహ్లీ ఆ ఫార్మాట్ ఈజీగా, అతను ఆడే తీరుని బట్టి ఆ ఫార్మాట్ ఈజీ అనిపిస్తుంది. సో అంత ఈజీగా అతను ఆడడం మనం చూసాం. బట్ న్యూజిలాండ్ మనం మెచ్చుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళు కంబ్యాక్ అయ్యారు, బ్రహ్మాండ కంబ్యాక్. కోహ్లీని అవుట్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ కేమ్ బ్యాక్ అండ్ ఇండియాకి చెమటలు పట్టించారు. వాళ్ళ బౌలింగ్ అటాక్ చాలా చాలా ఆర్డినరీ, అంటే ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు, కైల్ జెమిసన్ తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఎక్స్పీరియన్స్ లేదు కొత్త బౌలింగ్ అటాక్లో. బట్ స్టిల్ వాళ్ళు మనకి గట్టి ఫైట్ ఇచ్చారు. సో దట్ ఈస్ ఆల్వేస్ న్యూజిలాండ్ ఆల్వేస్ పంచ్ అబౌట్ దర్ వెయిట్. సో వాళ్ళు క్వైట్లీ ఎఫిషియంట్ సైడ్, అది మరొకసారి వాళ్ళకి ప్రూవ్ అయింది. ఈవెన్ బ్యాటింగ్లో కూడా వితౌట్ లుకింగ్ గ్రేట్ డామినేట్ చేస్తున్నట్టుగా అక్కడ అనిపించకుండానే దే మేనేజ్ టు గెట్ దట్ 300. సో ఆ 300 చేయగలిగారు అంటే దట్స్ రియలీ వెరీ గుడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ న్యూజిలాండ్ అని చెప్పాలి. సో ఇండియా టాస్ గెలిచి న్యూజిలాండ్కి అనుకున్నట్టుగానే బ్యాటింగ్ ఇచ్చారు. వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా మంచి పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ కాన్వే అండ్ హెన్రీ నికోల్స్. ఇద్దరు కలిసి 20 overs పైగా బ్యాటింగ్ చేశారు. ఇట్ వాజ్ అ గుడ్ పిచ్, మనం అనుకున్నట్టుగానే అది వెరీ హై స్కోరింగ్ వెన్యూ. అది ఫస్ట్ మ్యాచ్ అయినా కూడా గుడ్ లుకింగ్ స్టేడియం ఆల్సో. సో వాళ్ళిద్దరు తర్వాత హర్షిత్ రాణా ఇద్దరు ఓపెనర్స్ని పంపించారు. హర్షిత్ రాణా యాక్చువల్లీ ప్లేడ్ క్రూషియల్ ఆల్రౌండ్ రోల్ ఇన్ దిస్ మ్యాచ్. అతను ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. సో ఇద్దరిని ఓపెనర్స్ అవుట్ చేశాడు. అండ్ సిరాజ్ కూడా మరొక బ్రేక్ త్రూ అందించాడు. సో స్టార్టింగ్లో వాళ్ళు మంచి స్టార్ట్ అందుకున్నప్పటికీ తర్వాత ఇన్నింగ్స్ వాబుల్ అయినట్టుగా మనకు అనిపించింది. బట్ డెరెల్ మిచెల్ వాజ్ దేర్. డెరెల్ మిచెల్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ 83 చేశాడు అతను. ఆల్మోస్ట్ 48th over దాకా ఉన్నాడు డెరెల్ మిచెల్. 3 6లు కొట్టాడు. స్పిన్ బాగా ఆడతాడు కదా, మనం వరల్డ్ కప్లో కూడా చూసాం. వరల్డ్ కప్లో కూడా ఇండియాతో ఆడిన మ్యాచ్లో ఐ థింక్ 2 మ్యాచ్లో 2 సెంచరీలు కొట్టినట్టుగా ఉన్నాడు డెరెల్ మిచెల్. సో డెరెల్ మిచెల్ అదే ఫామ్ ఇక్కడ చూపించాడు. ఐ థింక్ వెంట్ అన్సోల్డ్ ఇన్ IPL, బట్ స్టిల్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అండ్ మరొకసారి ఇండియన్ కండిషన్స్లో అగేన్స్ట్ అవర్ స్పిన్నర్స్ బాగా ఆడతానని చెప్పి మరొకసారి అతను ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఇండియన్ బౌలర్స్ కేమ్ బ్యాక్. ఓపెనింగ్ పార్ట్నర్షిప్, సెంచరీ పార్ట్నర్షిప్ తర్వాత ఇండియన్ బౌలర్స్ కేమ్ బ్యాక్. రెగ్యులర్ ఇంటర్వల్స్లో న్యూజిలాండ్ వికెట్స్ పడ్డాయి ఒకవైపు మిచెల్ ఉన్నప్పటికీ కూడా. బట్ మైక్ హేనా, అతను హే అనే బ్యాట్స్మెన్ కూడా ఈ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్, మంచి అగ్రెసివ్గా కనిపించాడు. బట్ ఓవరాల్గా ఆ టీంలో మనకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం. గ్లెన్ ఫిలిప్స్ కూడా మరొకసారి డిసప్పాయింట్ చేశారు. గ్లెన్ ఫిలిప్స్ వండర్ఫుల్ టాలెంట్,
కానీ ఇండియన్ కండిషన్స్లో ఇండియన్ పిచ్చెస్ మీద ఎందుకునో అతను అంత గొప్పగా పర్ఫామ్ చేయలేకపోతున్నాడు. గెల్ ఫిలిప్స్ కనుక బాగా ఆడి ఉంటే వాళ్ళ కెప్టెన్ బ్రేస్వెల్ ఆల్సో లుక్ గుడ్, బట్ బ్రిలియంట్ డైరెక్ట్ త్రో బై శ్రేయస్ అయ్యర్, దాంతో అతను రన్అట్ అయ్యాడు. లేకపోతే బ్రేస్వెల్ ఉంటే కూడా వాళ్ళకి కొంచెం మంచి స్కోర్ వచ్చేది. చివరిలో క్లార్క్ కూడా ప్లేడ్ ఏ గుడ్ నాక్. సో ప్రసిద్ధ్ కృష్ణ ఇసిన లాస్ట్ 49th ఓవర్ వెంట్ ఫర్ సమ్ రన్స్, బట్ అదర్వైజ్ 48th ఓవర్ వెంట్ ఫర్ సమ్ రన్స్. బట్ స్టిల్ ఇండియా వాళ్ళని 300 చేసినప్పటికీ కూడా ఆ పిచ్ మీద మన వాళ్ళు కొట్టేస్తారులే అని అనిపించింది. మన బౌలర్స్లో అదే హర్షిత్ రాణా, సిరాజ్ అండ్ కుల్దీప్ యాదవ్, దే ఆల్ బౌల్డ్ వెల్. వాషింగ్టన్ సుందర్కి సైడ్ స్ట్రైన్ అని చెప్పాడు, తర్వాత బ్యాక్ స్ట్రైన్ అనుకున్నా, సైడ్ స్ట్రైన్ ఏదో అయింది. సో ఈ వాజ్ ఆఫ్ ద ఫీల్డ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది టైమ్. బట్ ఇండియా హ్యాడ్ 6 బౌలర్స్ కాబట్టి మనకి అలాంటి ఇబ్బంది లేని పరిస్థితి కనిపించింది. సో 6 బౌలర్స్తో వెళ్ళారు కాబట్టి. సో 300 చేజ్ అనేది స్టార్టింగ్ నుంచి మన వాళ్ళు కొద్దిగా కాషియస్గా స్టార్ట్ చేసిన రోహిత్ అండ్ శుభ్మన్ గిల్. రోహిత్ తన స్టైల్లో గేర్లు మార్చాడు, 2 6లు కొట్టాడు. ఈ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. బట్ కైల్ జేమిసన్ ఒక్కడే ఈజ్ పికప్ ది బౌలర్స్. అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, మిగతా బౌలర్స్ అందరూ కూడా ఇన్ఎక్స్పీరియన్స్. అతను ఒక క్రాస్ సీమ్ డెలివరీతో కొంచెం ఇబ్బంది పెట్టి అవుట్ చేశాడు. వాంటెడ్ టు క్లియర్ మిడ్ ఆఫ్ బట్ కుడ్ నాట్ డూ ఇట్. రోహిత్ డిసప్పాయింటింగ్. 26 or 29 చేశాడు రోహిత్. బట్ ఉన్నంతసేపు హీ లుక్డ్ ఇన్ వెరీ గుడ్ టచ్. మిస్ అవుట్ అయ్యాడని చెప్పాలి. ఆ పిచ్ మీద రోహిత్ గారు ఉంటే పెద్ద స్కోర్ చేసినవాడు. అండ్ విరాట్ కోహ్లీ ఎప్పుడైతే వచ్చాడో, విరాట్ కోహ్లీ నేను చెప్పినట్టుగా స్టార్టింగ్లోనే ఒక బ్యూటిఫుల్ స్ట్రైట్ డ్రైవ్ త్రూ మిడ్ ఆన్ డ్రైవ్ అనుకోండి, అది కొట్టిన తర్వాత ఈ లుక్ ఇన్ సుప్రీం టచ్, మంచి టచ్లో కనిపించాడు. అండ్ శుభ్మన్ గిల్ కూడా కాస్త, ఎందుకంటే అతను గత ఆ 7-8 innings నుంచి 50 లేదు అతనికి. సో అందుకని అతను మొదట్లో కాస్త స్లోగా ఆడినా శుభ్మన్ గిల్ ఆ క్లాసిక్ స్టైల్లోనే అతను బ్యాటింగ్, ఇద్దరి మధ్య ఒక మంచి సెంచరీ పార్ట్నర్షిప్. సో విరాట్ కోహ్లీ ఉన్న ఫామ్ నాకు చాలా ఉపయోగపడింది. ఎందుకంటే అతను ఈజ్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ఇంజరీ అండ్ నాట్ ఇన్ గ్రేట్ టచ్ ఇటీవల కాలంలో. T20sలో కానీ, 1daysలో కానీ షార్ట్ ఆఫ్ రన్స్. సో దానివల్ల అతను కాస్త కాషియస్గా ఆడాడు. బట్ అతను కూడా 50 చేయడం అనిపిస్తుంది. సో వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ చూస్తుంటే దేవర్ క్రూజ్ కంట్రోల్ కనిపించారు మా వాళ్ళు. ఇంకా ఆడుతూ పాడుతూ గెలిచేస్తారులే అనుకున్న టైంలో మరి శుభ్మన్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ అవుట్ అయిన తర్వాత విరాట్ కంటిన్యూడ్ ఇస్ గుడ్ వర్క్. శ్రేయస్ అయ్యర్ లుక్డ్ ఇన్ వెరీ వెరీ గుడ్ టచ్. శ్రేయస్ అయ్యర్ కూడా చాలా గ్యాప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఆల్మోస్ట్ 3 months ఎంతో అతను గ్యాప్ వచ్చింది. కానీ ఒక 2 విజయ్ హజారే మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా ఈ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. మంచి అగ్రెసివ్ నాక్ స్పిన్నర్స్ కూడా బాగా ఆడతారు కదా. సో మరొక మంచి పార్ట్నర్షిప్, ఆల్మోస్ట్ సెంచరీ పార్ట్నర్షిప్ చూసాం మనం బిట్వీన్ శ్రేయస్ అయ్యర్ అండ్ విరాట్ కోహ్లీ. సో విరాట్ కోహ్లీ సెంచరీ సమీపిస్తున్నాడు, శ్రేయస్ అయ్యర్ 50కి సమీపిస్తున్నాడు అనే టైంలో విరాట్ కోహ్లీ యూజువలీ ఆ సెంచరీ దగ్గర పడుతున్నప్పుడు అలాంటి ఏరీ షాట్స్ ఆడాడు. బట్ ఏంటంటే అతను హీ వాంటెడ్ టు క్లియర్ క్లియర్ చేద్దాం అంటున్నాడు. కానీ వెరీ గుడ్ క్యాచ్ బై న్యూజిలాండ్ కెప్టెన్ బ్రేస్వెల్. సో దట్ వాజ్ ఎ సాఫ్ట్ డిస్మిసల్ ఖచ్చితంగా అని చెప్పాలి విరాట్ కోహ్లీ. సో 93 ఆఫ్ 91 balls బై విరాట్ కోహ్లీ, 8 4s and 6 అనుకుంటా. సో ఎక్సలెంట్ నాక్ బై విరాట్ కోహ్లీ. కానీ అతను అవుట్ అయిన తీరు కూడా, ఎందుకంటే ఇలాంటి చేజ్లు అతను కంప్లీట్ చేస్తాడు, లేకపోతే ఒక ఆల్మోస్ట్ దగ్గర తీసుకెళ్తాడు. కానీ అక్కడ అతను అవుట్ అవ్వడంతో ఐ థింక్ 230 దగ్గర అక్కడ అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అక్కడి నుంచి వరుసగా వికెట్లు పడ్డాయి. జేమిసన్కి అవుట్ అయ్యాడు. అండ్ జేమిసన్కి సెకండ్ స్పెల్ ఎర్లీగా తీసుకురావడం, ఐ థింక్ 40th ఓవర్లో జేమిసన్ మళ్ళీ వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కొత్తగా రూల్ ప్రకారం ఏంటంటే ఇదివరకు 2 new balls ఫ్రమ్ బోత్ ఎండ్స్, 2 balls యూజ్ చేస్తారు. 25 overs బౌలింగ్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ రూల్ చేంజ్ వల్ల 35th ఓవర్ నుంచి ఒకటే బాల్ యూజ్ చేస్తారు. 2 balls యూజ్ చేస్తారు కదా, అంతవరకు దాంట్లో ఏ బాల్ యూజ్ చేయాలని బౌలింగ్ సైడ్ డిసైడ్ చేస్తారు. సో బాగా మెత్తబడిన బాల్ వాళ్ళు తీసుకుంటే ఏంటంటే సాఫ్ట్ బాల్ తీసుకుంటే, ఏ బాల్ అయితే ఎక్కువ సాఫ్ట్గా ఉందో దాన్ని తీసుకుంటారు. దాంతో స్ట్రోక్ మేకింగ్ కాస్త కష్టం అవుతుంది, పిచ్ స్లో అయిపోతుంది. సో దానివల్ల మన బ్యాట్స్మెన్ కూడా అక్కడ స్ట్రగుల్ అవడం. సో ఆ 40th ఓవర్లో విరాట్ కోహ్లీ అవుట్ అవడం, అక్కడి నుంచి మనకి టెన్షన్ మొదలైంది. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత యాక్చువల్గా నెంబర్ 5 ఎవరు బ్యాటింగ్ చేయాలి?
రాహుల్ బ్యాటింగ్ చేయాలి. బట్ రాహుల్ రాలేదు. రాహుల్ నెంబర్ 5లో అతను ఈ ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతున్నాడు అండ్ ఈజ్ ఇన్ గ్రేట్ ఫామ్. రాహుల్ కాకుండా జడేజాని పంపించారు. అవసరం లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ ఎవరు వాళ్ళకి దగ్గర ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేడు. అతను ఆదిత్య అశోక్ని తీసుకొచ్చారు కానీ అంత పెద్ద ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా లేడు వాళ్ళకి. సో ఒక రైట్ హ్యాండర్ వచ్చింటే బాగుండేది. హీజ్ ఇన్ ఫామ్, హీజ్ ద మ్యాన్. అతను కాకుండా జడేజాని పంపించారు. జడేజా ఇమ్మీడియట్గా అవుట్ అయ్యాడు, జేమ్సన్కి అవుట్ అయిపోయాడు. అండ్ ఒక ఇండిపర్తో శ్రేయస్ అయ్యన్ కూడా అవుట్ చేశాడు 49కి జేమ్సన్. సో జేమ్సన్ ఆ స్మెల్ అతను మళ్ళీ చివరిదాకా అట్టే పెట్టకుండా మధ్యలో తీసుకురావడం, ఆ వికెట్స్ ఇవ్వడం గుడ్ డెసిషన్ బై బ్రేస్వెల్. అది ఆల్మోస్ట్ వాళ్ళకి అంతా బాగా కలిసి వచ్చింది. సో ఆ 3 వికెట్లు పడిపోవడం ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 20-25 రన్స్ ఇండియాకి టెన్షన్ మొదలు. అండ్ హర్షిత్ రాణా వాకిడ్, ఎందుకంటే ఆ సైడ్ స్ట్రెయిన్ ఉంది, వాషింగ్టన్ సుందర్ కాబట్టి. అండ్ హర్షిత్ రాణా ప్లేడ్ వండర్ఫుల్. 27-29 చేశాడు అతను. కానీ రాహుల్ ఏంటంటే రాహుల్ ప్లేడ్ దట్ షీట్ యాంకర్ రోల్, విరాట్ కోహ్లీ రోల్ అతను తీసుకున్నాడు. సో రాహుల్ షీట్ యాంకర్ రోల్ తీసుకున్న హర్షిత్ రాణా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. బికాజ్ క్యాచ్ డ్రాప్ చేశాడు. డెరిల్ మిచెల్ చాలా సిట్టర్, మామూలు ఎనీ టీమ్ సిట్టర్. న్యూజిలాండ్కి అయితే అది ఖచ్చితంగా 9/10 టైమ్స్ తీసుకుంటారు. ఆ క్యాచ్ని డెరిల్ మిచెల్ వదిలేశాడు. అది కొంచెం వాళ్ళకి కాస్ట్లీగా పరిణమించింది. సో ఆ క్యాచ్ వదిలేయడం. బట్ హర్షిత్ రాణా బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. అతను ఆ కౌంటర్ అటాకింగ్ నాక్ అయ్యాడు హర్షిత్ రాణా 27-29 రన్స్. అది ఎందుకంటే అది రాహుల్ మీద ప్రెషర్ని తీసేసింది. దానివల్ల రాహుల్ పెద్ద షాట్స్కి వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. రాహుల్ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే తర్వాత బ్యాటింగ్ లేదు. సో హర్షిత్ రాణా అవుట్ అయిన తర్వాత వాషింగ్టన్ సుందర్ కేమ్. బట్ అతను ఏంటంటే పెద్ద షాట్స్ కొట్టే ప్రయత్నంలో లేడు. అతను ఫస్ట్లోనే మంచి షాట్ కొట్టాడు, కానీ అది ఆ షాట్ కొట్టే ప్రయత్నంలో ఈజ్ ఫీలింగ్ లాట్ ఆఫ్ పెయిన్. సో సింగిల్స్ తీస్తూ వచ్చారు చివరిలో. ఎందుకంటే అప్పటికి రన్నే బాలే ఉంది మన టార్గెట్. ఆ రన్నే బాల్ టార్గెట్లో వాళ్ళిద్దరు సింగిల్స్ తీస్తూ వచ్చారు. ఆల్వేస్ దట్ ఆస్కింగ్ రేట్ ఈజ్ వెరీ మచ్ ఇన్ కంట్రోల్. సో సింగిల్స్ ఈజీగా వస్తున్నాయి వాళ్ళు. సో సింగిల్స్ ఏం ఫీల్డ్ పెట్టుంటే ఏమన్నా రిస్క్ తీసుకోవచ్చు, కానీ దే ఆర్ గెటింగ్ దోస్ సింగిల్స్ ఈజీలీ. సో సింగిల్స్ తీస్తూ వచ్చారు. 49th ఓవర్లో రాహుల్ అప్పుడు ఈ డిసైడెడ్ దట్ ఈ షుడ్ గో ఫర్ ద షాట్. సో ఒకసారి అతను 2 బౌండరీలు కొట్టేసరికి లాస్ట్లో 6 కొట్టి ఫినిష్ చేశాడు. సో ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే రాహుల్ ఫినిష్ ది చేసి. సో రాహుల్ ఎంత బాగా ప్లాన్ చేశాడు. రాహుల్ చివరిదాకా ఎలాంటి రిస్క్ లేకుండా, అంటే అతను యాక్చువల్గా ఓపెన్ చేస్తాడు, టెస్ట్ మ్యాచ్లో ఓపెన్ చేస్తాడు. మనం కాకపోయినా టెస్ట్ మ్యాచ్లో ఓపెన్ చేసిన వాడు ఇక్కడ ఈ ఫార్మాట్కి వచ్చేసరికి హీస్ ప్లేయింగ్ దట్ డిఫరెంట్ రోల్. ఈజ్ ప్లేయింగ్ దట్ ఫినిషర్ రోల్. సో ఎక్కడైనా ఆడగలను, ఎలాగైనా ఆడగలను. సో చివరిదాకా సింగిల్స్ తీస్తూ వచ్చి లాస్ట్లో 49th ఓవర్లో బౌండరీలు కొట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా 50th ఓవర్కి తీసుకెళ్ళి లాస్ట్ ఓవర్ ఫినిష్ లేకుండా మనకి 6తో ఫినిష్ చేశాడు. సో వండర్ఫుల్ ఫినిష్. అండ్ ఇండియా షుడ్ బి హ్యాపీ. అంటే విరాట్ కోహ్లీ 28,000 రన్స్ కంప్లీట్ చేశాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. సచిన్ టెండూల్కర్ తర్వాత అతనిదే హయ్యెస్ట్ ఇంటర్నేషనల్ రన్స్ ఉన్నాయి, సంఘకారం దాటుకున్నాడు. సో దట్ ఈస్ అనదర్ ల్యాండ్ మార్క్ ఫర్ హిమ్. సో 28,000 రన్స్ దాటుకొని సంఘకారం దాటుకొని వచ్చాడు. అలాగే శుభ్మన్ గిల్ స్కోర్ రన్స్, శ్రేయస్ అయ్యర్ స్కోర్ రన్స్, రోహిత్ కొంత మిస్ అయినా కూడా హీ లుక్డ్ ఇన్ గుడ్ టచ్. అండ్ సిరాజ్ బౌల్డ్ వెల్. సో మనకి ఎలాంటి అంటే ఎవరైతే కంబ్యాక్ అవుతున్న ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఫామ్లోకి రావడం, మ్యాచ్ గెలవడం అనేది ఎవరికైనా కావచ్చు. కానీ న్యూజిలాండ్ మాత్రం మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ది వే దే ఫౌట్ విత్ దట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ అండ్ రియలీ దే గేవ్ ఇండియా టఫ్ టైం. బట్ ఇండియా మేనేజ్ చేసి ఇండియా గెలిచారు మ్యాచ్. సో ఇట్ ఈస్ అ గుడ్ మ్యాచ్ డెఫినెట్లీ కదా.